బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం. గ్రామ సముదాయము, పట్టణ సముదాయాలు, ఈ సముదాయాలలో 5 గ్రామాల నుంచి 10 గ్రామాలు కానీ దాదాపుగా అరౌండ్ 10 కార్పొరేట్ సెక్షన్స్ కానీ, మున్సిపాలిటీలో అయితే వార్డులు కానీ ఉంటాయి. ఇందులో ఇక్కడ జరిగిన సమావేశంలో ఈరోజు చర్చల్లో మా నాయకులు, స్థానిక నాయకులు, రాష్ట్రంలో ఉండేవాళ్ళ ఇదేమనంటే క్లస్టర్స్ని ఏర్పాటు చేయడానికి కొంతమందికి బాధ్యతలు ఒప్పజెప్పాలి. ఈ క్లస్టర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ క్లస్టర్ నిర్మాణం జరగాలి. దీనికి ఒంగోలుని కూడా 4గా డివిజన్స్గా తీసుకొని క్లస్టరు, నార్త్ క్లస్టరు, వెస్ట్ క్లస్టరు, ఈస్ట్ క్లస్టరు, సౌత్ క్లస్టరు 4 అంటే ఒంగోలు తూర్పు, ఒంగోలు పడమర, ఒంగోలు దక్షిణం, ఒంగోలు ఉత్తరం. దీనికి 100 సంవత్సరాల చరిత్రను కలిగి 2వ శతాబ్దంలోకి అడుగు పెడుతూ ముఖ్యంగా ఒక 4 డిమాండ్స్ని ఈ రెజాంగ్లా కలశయాత్ర సందర్భంగా చంద్రగిరిలో డిక్లరేషన్ చేసుకున్నాం. చంద్రగిరి డిక్లరేషన్స్ అని చెప్పనని తెలియజేసుకున్నాము. ఇందులో ఏంటంటే పొలిటికల్ రిజర్వేషన్స్ ఫర్ ఓబీసీస్ ఇన్ లెజిస్లేచర్ అనేటువంటిది ఒక డిక్లరేషను. రెండవది మహిళా రిజర్వేషన్ బిల్లులో 33% మహిళా రిజర్వేషన్ బిల్లులో 11% బీసీ మహిళలకు రిజర్వేషన్స్ కల్పించాలి అనేటువంటి అంశం రెండవది. మూడవ అంశము కాటమరాజు బీడు భూముల్ని ప్రభుత్వం కేటాయించి ఉంది. ఈ కాటమరాజు బీడు భూములను యాదవులు పశుపోషణ వృత్తిగా కలిగి ఉన్నారు, బీసీలు కూడా పశుపోషణ వృత్తిగా కలిగి ఉన్నారు. కాబట్టి ఈ బీసీలకి యాదవులకి కేటాయించినటువంటి ఈ భూముల్ని, గ్రేజింగ్ ల్యాండ్స్ ని వారికి మాత్రమే ఉంచే విధంగా, పశుపోషణకు మాత్రమే ఉంచే విధంగా ఒక డిమాండ్ని తీసుకొని వచ్చాం. ఇది 3rd డిక్లరేషన్ తీసుకున్నాము. ముఖ్యంగా 4వ డిక్లరేషన్ ఏంటనంటే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చరిత్రను మొత్తం మనం పరిశీలించినట్లయితే దేవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి గారు PhD చేశారు, యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేశారు. ఆయన ఏం చెప్పారు అనంటే ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రను మనం పరిశీలించినట్లయితే యాదవులే లేకపోయి ఉంటే సాక్షాత్తు శ్రీకృష్ణ వెంకటేశ్వర స్వామి ఈ యొక్క తిరుమల యొక్క చరిత్ర ఏనాడో మరుగున పడిపోయి ఉండేటువంటివి అని చెప్పనని తెలియజేశారు. ఈ కొత్త విధానంలో గ్రామ కమిటీలు వేయడం, క్లస్టర్లను పూర్తి చేయడం ప్రధాన బాధ్యతగా తీసుకొని నేను ముందుకెళ్తా ఉన్నాను. ఇప్పటి వరకు సోమప్రకాష్ గారు, రాష్ట్ర అధ్యక్షులు మహేశ్వరి గారు, బొట్ల రామారావు గారు, నాగమల్లేశ్వరి గారు అఖిల భారత యాదవ మహాసభ చేసిన విజయాలు, దాని నూతన పంతాను తెలియజేశారు. నేను మీ ద్వారా యాదవ ప్రజానికాన్ని, యాదవ నాయకులని, యాదవ రాజకీయ పార్టీల్లో ఉండే నాయకులను కూడా మేము అడిగేది ఏంటంటే రాజకీయాలకు మాకు సంబంధం లేదు. యాదవ సమాజ అభివృద్ధికి గ్రామ కమిటీలు ఇవ్వాలన్న స్థిర నిశ్చయంతో ప్రతి గ్రామంలోకి అఖిల భారత యాదవ మహాసభ టీము త్వరలో పర్యటిస్తుంది. 17,000 చిల్లర గ్రామాల్లో ఈ ఆంధ్రప్రదేశ్లో ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్క యాదవ నాయకుడు, యాదవ కార్యకర్త, యాదవులందరూ కూడా గ్రామ కమిటీలు పూర్తి చేయడానికి, క్లస్టర్ల నిర్మాణం చేయడానికి అవకాశం కల్పించాలని, మమ్మల్ని ప్రోత్సహించాలని, ఈ కమిటీల నిర్మాణం పూర్తి అయితే యాదవులు వాళ్ళ అభివృద్ధి నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నట్టే అని గుర్తించాలని సవినయంగా వేడుకుంటూ మీ ద్వారా వారందరి సహాయ సహకారాలు కోరుకుంటున్నాను. యాదవ మహాసభ భారతదేశంలో
అన్ని వర్గాల సామాజిక హితం కోసం ప్రయత్నం చేసేటటువంటి ఒక సంస్థ. 100 సంవత్సరాలు నిండేటువంటి సంస్థ అమోఘమైనటువంటి విజయాలు, సమాజంలో వేలునుకున్నటువంటి అనేక రకాలైనటువంటి రుగ్మతలను రూపుమూపే దాంట్లో కృషి చేసినటువంటి సంస్థ. అందులో భాగంగానే మేము అఖిల భారత యాదవ మహాసభ 100 సంవత్సరాలు సందర్భంగా శతాబ్ది ఉత్సవాల కమిటీని ఏర్పాటు చేసుకోవడం, ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా శిక్షణా తరగతులు చేపట్టి దాదాపుగా 50 నెలల పాటు ఈ యొక్క శిక్షణా తరగతులు నిర్వహించి ఈరోజు డీసెంట్రలైజ్ చేయాలనేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పటికే 6 జోన్లుగా విభజించుకొని అన్ని జిల్లాల్లో కూడా మేము కమిటీలు ఏర్పాటు చేసుకుంటున్నాం. అందులో భాగంగా 300 క్లస్టర్లను, 1800 గ్రామాల కమిటీలను నియామకం చేసుకుని ఈ రాష్ట్రంలో అఖిల భారత యాదవ మహాసభ ముందుకు పోవడానికి ఒక నిర్దేశకత్వం చేసుకొని రాష్ట్ర కమిటీ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు అఖిల భారత యాదవ మహాసభ కమిటీ నిర్మాణంలో భాగంగా పెద్దలు, గౌరవనీయులు అఖిల భారత యాదవ మహాసభ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు సోమప్రకాష్ యాదవ్ గారు, అలాగే మా సంఘ రాష్ట్ర అధ్యక్షురాలు మహేష్ యాదవ్ గారు, అలాగే శతాబ్ది ఉత్సవాల కార్యనిర్వాహక అధ్యక్షులు అన్న గౌరవనీయులు బొట్ల రామారావు గారు, అలాగే సంఘ సెక్రటరీ జనరల్ గారు మా దొడ్డక ఆంజనేయ మూర్తి గారు, అలాగే జోనల్ అధ్యక్షురాలు, అలాగే రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అయినటువంటి నాగమల్లేశ్వర గారు, వీరందరూ కూడా ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం ఏర్పాటు జరిగింది. ముఖ్యంగా యాదవులు, బీసీలో ఉన్నటువంటి మిగతా కులాలకు కూడా పెద్దగా వ్యవహరించాలని, అలాగే ఏదైతే జనాభా దామాష ప్రకారం మేమెంతమందిమో మాకు అంత వాటా కావాలనే అంశంతో కమిటీ నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. నా పేరు నాగమల్లేశ్వరి యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను, గుంటూరు జోన్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. మేము అఖిల భారత యాదవ మహాసభ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న క్రమంలో అన్ని జోనల్ వారీగా మీటింగ్లు, క్లస్టర్ మీటింగ్లు, గ్రామ మీటింగ్, కమిటీ మీటింగ్లు అన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గుంటూరు జిల్లాలో జరిగింది, అట్లానే బాపట్ల జిల్లాలో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రోజు మరి ఈ ఒంగోలు జిల్లాలో కూడా ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మీటింగ్ లో కారణం ఏమంటే ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కావాలి, మేము బీసీలు అందరిని కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు అందరిని కలుపుకొని మేము ముందుకెళ్లేదానికి అఖిల భారత యాదవ మహాసభ ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఈ రోజు 33% మహిళా రిజర్వేషన్ ఏదైతే ఏర్పాటు చేశారో దాంట్లో బీసీ మహిళా రిజర్వేషన్ 11% అనేది మాకు ఇవ్వాలనేది మేము అందరం కూడా సభాముఖంగా కోరుకుంటున్నాం. అట్లానే రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుకోవడం జరిగింది. సో ఈ అఖిల భారత యాదవ మహాసభ అనేది రాష్ట్రంలో 50 నెలల నుంచి అభ్యుదయ కార్యక్రమాలు అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ అభ్యుదయ కార్యక్రమంలో వచ్చేటప్పటి ఎట్టి జ్ఞానము, అట్టి ప్రవర్తన, ఎట్టి ప్రవర్తన, అట్టి వ్యక్తులు, ఎట్టి వ్యక్తులు అట్టి సమాజం అనే ఒక నినాదంతో ముందుకెళ్తూ జరుగుతుంది. ప్రతి ఒక్క మనిషి సమాజంలో డెవలప్ అవ్వాలి అని అంటే వాళ్ళకి ఒక జ్ఞానం అనేది కావాలి. ఆ జ్ఞానాన్ని అఖిల భారత యాదవ మహాసభ అభ్యుదయ క్లాసుల్లో, ప్రశిక్షణ తరగతిలో ప్రతి నెల 2వ శనివారం, ఆదివారం ఈ క్లాసులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి